హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వెబ్సైట్లో మెగా డిఎస్సి హాల్ టికెట్లు. మొదట టీజీటీ, చివరిలో హెచ్జిటీలకు పరీక్షలు. రోజుకు 2 విడతలుగా నిర్వహణ. పీజీటీ, ప్రిన్సిపల్, పీడీలకు ఉదయం పూటే పరీక్షలు. మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షలను జూన్ 6 నుంచి జూలై 6 వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నెట్ లాంటి కొన్ని పరీక్షలు ఉన్నందున మధ్యలో ఒక 5-6 రోజుల పరీక్షలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. శుక్రవారం రాత్రి నుంచి ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్లు అందుబాటులో తెచ్చారు. కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కలిసి మొత్తం 3,35,401 మంది ఈ పరీక్ష దరఖాస్తు చేశారు. దీంతో రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తు సమయంలోనే పరీక్షా కేంద్రాలకు సంబంధించి ఐచ్ఛికాలు స్వీకరించారు. ఎక్కువ మందికి వీటి ప్రకారమే పరీక్షా కేంద్రాలను కేటాయించారు. మొదట టీజీటీ, చివర హెచ్జిటీ. ఆన్లైన్ పరీక్షలు మొదట ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్ టీజీటీ అభ్యర్థులకు నిర్వహిస్తారు. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు, అనంతరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లకు ఉంటాయి. చివరగా సెకండరీ గ్రేడ్ టీచర్లకు హెచ్జిటీలకు నిర్వహిస్తారు. చదువుకునేందుకు కొంత సమయం కావాలని హెచ్జిటీలకు చివరిగా పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు కోరినందున ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. డిఎస్సి పరీక్షలను రోజు 2 విడతలుగా నిర్వహిస్తారు. ఉదయం 9:30 నుంచి 12, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఉంటాయి. ప్రిన్సిపల్, పీజీటీ, పీడీ పోస్టులకు పరీక్ష 3 గంటల పాటు ఉంటుంది. ఉదయం 9 నుంచి 12 వరకు పరీక్ష నిర్వహిస్తారు. టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ అభ్యర్థులకు ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్ష ఉంటుంది. దీని కాల వ్యవధి 1 గంటన్నర. అదనపు సమయం ఇవ్వలేం. జిల్లాకు ప్రశ్నాపత్రం, 90 రోజుల అదనపు సమయం కావాలని అభ్యర్థులకు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. గత ఏడాది నవంబర్లోనే డిఎస్సి సిలబస్ను ఆన్లైన్లో ఉంచామని, దీంతో అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు 6 నెలల కంటే ఎక్కువ సమయం లభించిందని పేర్కొన్నారు. 90 రోజుల సమయం ఇస్తే విద్యా సంవత్సరం మధ్యలో వారు ఉద్యోగాల్లో చేరాల్సి వస్తుందని, ఇది విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ప్రభావం చూపుతుందని వెల్లడించారు. డిఎస్సి పారదర్శకంగా, లోపరహితంగా నిర్వహించేందుకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుందని, పేపర్ లీకేజీలు ఉండవని తెలిపింది. ఫలితాలను నార్మలైజ్ చేస్తారని, ఈ విధానాన్ని న్యాయస్థానాలు సైతం సమర్థిస్తాయని వివరించింది.